సరే సరే తెలుసుకున్నాం. నరుల ఆయుష్ పరిమితి కలదు. చూడండి, నరుల ఆయుష్ పరిమితి కలదు. దానిని పెంచాలన్నా తగ్గించాలన్నా దేవుడి వశంలో ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు తల్లి గర్భంలో ప్రతి మనిషిని నియమించేటప్పుడు ఇంత ఆయుష్కాలము నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇంత ఆయుష్కాలం ఇన్ని సంవత్సరాలు బ్రతకాలని దేవుడు తల్లి గర్భంలోనే నియమిస్తాడు. నియమించి ఈ భూమి మీదకి పంపిస్తాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు చిత్త ప్రకారము బ్రతికితే ఆయుష్కాలము దేవుడు ఇంకా పెంచగలడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలు మీరు. దేవుడి చిత్త ప్రకారము దేవుని ఆజ్ఞల ప్రకారము బ్రతికితే ఇంకా ఆయుష్కాలం పెంచగలడు. ఒకటి. ఇక రెండోది వచ్చేసి దేవుడి చిత్త ప్రకారం దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే రెండోది వచ్చేసి ఆరోగ్యాన్ని పొందుకోగలం. ఇక మూడోది వచ్చేసి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మూడోది వచ్చేసి నిత్య జీవాన్ని పొందుకోగలం. అంటే దేవుడి మాటలు వింటే, దేవుడు చెప్పినట్టుగా మనం ప్రవర్తిస్తే మూడు పొందుకోగలం. ఒకటి, ఆయుష్కాలం పెంచుతాడు ఆయన, పెంచగలిగినటువంటి సమర్థత ఆయనకు ఉంది. ఇక తర్వాత ఆరోగ్యాన్ని కూడా ఇవ్వగలడు. ఆ తర్వాత మనకి నిత్య జీవాన్ని ఆయన ఇవ్వగలడు. ఈ మూడు దేవుడు మనకి ఇవ్వగలడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మొదట ఆది తల్లిదండ్రులు కాలంలో మనం ఆలోచిస్తే వారికి సుమారు అనంతకాలాన్ని దేవుడు వారికి ఇవ్వటం అనేది జరిగింది. అనంతకాలం అంటే అంతమేలినటువంటి కాలం దేవుడు వారికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారు దేవుడు మాటని అంటే పండు తినొద్దని చెప్పినప్పుడు ఖచ్చితంగా పండు తింటారు. తిన్నప్పుడు అనంతకాలం ఇచ్చినటువంటి ఆయుష్కాలము దేవుడు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారి ఆయుష్కాలము 1000 సంవత్సరాలకి కుదిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలకి కుదిచ్చాడు. ఎందుకు తగ్గించాడు? ఎందుకు 1000 సంవత్సరాలకి ఆయుష్కాలం తగ్గించాడంటే దేవుడు మాటల్ని ధిక్కరించి, దేవుడు మాటల్ని ఆజ్ఞని ధిక్కరించారు వాళ్ళు. దేవుడు సర్వసృష్టికర్త, సర్వాధికారి. ఆజ్ఞను ధిక్కరించకూడదు, ఆయన మాటను ధిక్కరించకూడదు. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా ఆయన మాట వింటుంది. పెద్దవే ఆయన మాటలు వింటున్నాయి. మనం ఎంత ఈ ప్రకృతిలో ఈ భూమితో పోల్చుకుంటే మనం ఎంత టోలం చెప్పండి? కంటిలో నలుసు లాంటి వాళ్ళం, అంతేనా? కంటిలో నలుసు లాంటి వాళ్ళం మనం. మరి అలాంటిది భూమి దేవుడి మాట వింటుంటే, ఈ ప్రకృతి అంతా కూడా ఆయన మాట వింటుంటే, మరి ఆయన మనం భూమి మీద కలగజేసినప్పుడు మనం కూడా ఆయన మాట వినాలి. కేవలం ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడు? పండు తినొద్దు, తింటే చచ్చిపోతారని చెప్పాడు. ఆ మాట వినొచ్చుగా, పాటించవచ్చుగా, కష్టమేం కాదు కదా. కానీ మరి వాళ్ళు ఆ మాట వినకుండా, పాటించకుండా పాపం చేశారు. చేసినప్పుడు ఆయుష్కాలము, అనంతకాలమైనటువంటి ఆయుష్కాలము తగ్గిపోయింది. 1000 సంవత్సరాలకు వచ్చేసింది. నోవహు కాలంకి వచ్చేసరికి ప్రియమైన దేవుడి బిడ్డలారా, నోవహు కాలంకి వచ్చేసరికి 1000 సంవత్సరాలు కాస్త 120 సంవత్సరాలకు వచ్చేసింది. ఎందుకు వచ్చేసింది 120 సంవత్సరాలకి అని అంటే, మరి నోవహు కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు. మనుషులందరూ కూడా దేవుడి కోసం బ్రతకకుండా, బ్రతుకునిచ్చినటువంటి దేవుడి కోసం బ్రతకకుండా, సృష్టినిచ్చినటువంటి దేవుడి కోసం బ్రతకకుండా, ఆహారము, భోజనము, సమస్తాన్ని రోజు పోషిస్తున్నటువంటి దేవుడి కోసం బ్రతకకుండా, మనుషులు తన చిత్త ప్రకారం బ్రతుకుతున్నటువంటి వేళ వారి పాపము ఎక్కువైతున్నప్పుడు ఏం జరిగిందంటే దేవుడు 1000 సంవత్సరాలని 120 సంవత్సరాలకు తీసుకొచ్చాడు. ఒకసారి చూద్దాము, యోబు గ్రంథం చూడండి. ఆయనకి ఆయుష్కాలం పెంచగలడు, ఆయన తగ్గించగలడు, ఆయుష్కాలానికి పరిమితి గలదంటాడు. చూడండి ఒకసారి. యోబు గ్రంథం 14 అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చూసారా? మించజాలని వయ పరిమాణము
నీవు వారికి నియమించి ఉన్నావు. చూసారా ఉన్నాడు, మించజాలనేటువంటి వయసు, కాలము, సంవత్సరాలు తల్లి గర్భంలో నియమించి ఉన్నాడంట. అంటే దేవుడు నియమించాడంటే తల్లి గర్భంలో 60 సంవత్సరాలు నియమిస్తాడా, లేదంటే 120 సంవత్సరాలు నియమిస్తాడా, లేదంటే 100 సంవత్సరాలు నియమిస్తాడా, ఎన్ని సంవత్సరాలు అయితే నియమిస్తాడో దానిని అతిక్రమించకూడదంట, మించదంట, ఆయుష్కాలం మించదంట. చూసారా, తల్లి గర్భంలో అయినా మించజాలనే పరిమాణం అంటే ఒక్క నిమిషం కూడా మించకూడదనమాట, ఒక్క రోజు కూడా మించకూడదనమాట. ఆయన ఏ టయానికైతే ఈ భూమిని విడిచిపెట్టమని తల్లి గర్భంలో ఇచ్చాడో ఆ క్షణంకు చచ్చిపోతాడు మనిషి. అది తల్లి గర్భంలో నియమించాడు కదా. మరి కీర్తన గ్రంథం 68:20లో కూడా ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథం 68:20 మనం ఒక మాట చూడగలిగితే, కీర్తన గ్రంథం 68:20 ఇంకో మాట చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశ్యము. మరణం తప్పించటం ఎవరి వశ్యము? దేవుడు వశ్యము. మరణాన్ని తప్పించాలంటే ఆయన వశ్యంలో ఉంది. మరణం తప్పించటం ఆయన వశ్యంలో ఉంది. ఇక ఆయుష్కాలం పెంచాలన్నా తగ్గించాలన్నా ఎవరి వశ్యంలో ఉంది? అది కూడా ఆయన వశ్యంలోనే ఉందంట. 2 రాజుల గ్రంథం చూడండి ఒకసారి. చూడండి, మరణాన్ని తప్పించాలన్నా ఆయన వశ్యమే, ఆయుష్కాలం పెంచాలన్నా తగ్గించాలన్నా ఆయన వశ్యమే, ఆయన చేతుల్లో ఉందండి. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము చూడండి. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి ప్రియమైన బిడ్డలారా, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 18 సంవత్సరములు, 15 18 అన్నావు, 15 రైట్, 15 అంటే 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని ఇచ్చాడండి. అంతకుముందు ఏమన్నాడు తెలుసా? ముందేమన్నాడంటే, నీ యొక్క ఇంటిని సిద్ధపరచుకో, చక్కబెట్టేసుకో, ఇక నువ్వు రేపు చచ్చిపోతున్నావు, ఇక ఈరోజు రేపు అయిపోతావు, నువ్వు చక్కబెట్టుకోమని డేట్ ఫిక్స్ చేసాడు. ఎప్పుడైతే డేట్ ఇచ్చేసేసాడు, ఇక అయిపోతావు నువ్వు, రేపు ఇల్లు చక్కబెట్టుకోమని డేట్ ఇచ్చాడు. డేట్ ఇచ్చిన తర్వాత మరలా ఏడుస్తాడు హిజ్కియా, గోడ వైపు తిరిగి ఏడుస్తాడు. అయ్యా, నేను ఎంత నీతిగా బ్రతికాను, నేను ఎంత యథార్థంగా బ్రతికాను, నేను ఇప్పుడు నీ ఎదుట తప్పు చేశానని నా ప్రాణం తీయాలని అంటున్నావు అంటే అక్కడ ఇక్కడ దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతాడు హిజ్కియా. కాబట్టి ముగిసిపోయింది నీ గడువు, తీసేస్తున్నానని చెప్పి అన్నప్పుడు ఏడుస్తాడు. నేను నీ ఎదుట ఎలా బ్రతికాను, నేనంత నీతిగా బ్రతికాను తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నన్ను నా బాధ నుండి విడిపించు అని చెప్పి బాధపడతాడు. చూడండి, పడింది చూడండి, బాధపడతాడు ప్రేమేంద్రుడి బిడ్డలారా. అలాగా బాధపడినప్పుడు దేవుడు మరలా కరుణా సంపన్నుడై దేవుడు కరుణ చూపించి మరలా యెషయా గారిని ఆ మాట చెప్పి యెషయా గారు అలాగ వెళ్తున్నప్పుడు మరలా దేవుడికి దర్శనం యెషయా గారికి వచ్చింది, వాక్కు వచ్చి, మరలా నువ్వు వెళ్ళి అతనితో ఈ మాట చెప్పు, ఇంకా నేను 15 సంవత్సరాలు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను అని చెప్పమంటాడండి. అప్పుడు మరలా యెషయా గారు వచ్చి చెప్తాడు, ఇక నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఉందని చెప్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? దేవుడు ఆయుష్కాలాన్ని పెంచగలడు, తీసివేయగలడు. అర్థమవుతుందా? పెంచగలడు, తీసివేయగలడు. ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, ఆరోగ్యము తీసేయగలడు. అయ్యా త్వరగా కలుపునా. ఆరోగ్యాన్ని ఇవ్వగలరు, ఆరోగ్యాన్ని తీసివేయగలరు. మరణాన్ని ఇవ్వగలడు, మరణాన్ని తప్పించగలడు.
ఆయనకి ఆ శక్తి ఉంది. అంత గొప్ప దేవుడు అనమాట ఆయన. ఇప్పుడు నోవాహు కాలానికి మనం వద్దాం. నోవాహు కాలానికి వచ్చి మనం ఆలోచిస్తే ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే, నోవాహు కాలంలో అందరూ పాపం చేశారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎంతకాలానికి మరి వాళ్ళ కాలాన్ని తగ్గించాడు చూడండి. కేవలం వారి పాపమే వారి కాలాన్ని తగ్గించింది. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. చూసారా, 1000 సంవత్సరాలకి 120 సంవత్సరాలకు తగ్గించాడు. అంటే చూడండి, 880 సంవత్సరాలు క్లోజ్ చేసేసి దగ్గోసేసేసి. అంటే 880 సంవత్సరాలు ఎందుకు తీసేసేసాడు అని అంటే వారి పాపమే. గుర్తుపెట్టుకోవాలి, వారి పాపమే ఆయుష్కాలం మరి కోసేసేసాడు ఆయుష్కాలాన్ని. అదే వాళ్ళు పాపం చేయకపోతే అదే ఆయుష్కాలంలో వాళ్ళు కొనసాగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి ఆయుష్కాలము ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పాపం చేయకుండా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు వేస్ట్గా వీళ్ళు వృధా అయిపోతుంది. 1000 సంవత్సరాలు ఇచ్చిన 1000 సంవత్సరాలు పాపం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయుష్కాలం తగ్గిస్తే వారి పాపం తగ్గిద్దని దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించాడు. 120 చేశాడు. 120 చేశాడు ప్రియమైన బిడ్డలారా. మరి నోవాహు కాలంలో 120 చేశాడు అన్నాడు. అయితే అబ్రహాం కాలానికి వచ్చేసరికి ఏం జరిగిందో తెలుసా? అబ్రహాం గారి కాలానికి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అబ్రహాము ముందా నోవాహు ముందా? ఎవరు ముందమ్మా? అబ్రహాం ముందా నోవాహు ముందా? నోవాహు ముందు. నోవాహు కాలంలో ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? సౌండ్ పెట్టు కొంచెం. నోవాహు కాలంలో ఎన్ని సంవత్సరాలు అని చెప్పాడు? 120 సంవత్సరాలు అని చెప్పాడు. 120 సంవత్సరాలు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం కాలానికి వచ్చేసరికి మరి 120 సంవత్సరాలు అన్నప్పుడు ఇంకా కాలం పెరిగి కొంచెం తగ్గాలగా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, దేవుడు చిత్త ప్రకారము అబ్రహాం గారు నడిచాడు. దేవుడి చిత్త ప్రకారం అబ్రహాం గారు నడిచాడు. దేవుడి యొక్క ఉద్దేశాలు చొప్పున అబ్రహాం గారు నడిచాడు. నీతిమంతుడిగా నడిచాడు అబ్రహాం. నీతిమంతుడిగా అబ్రహాం నడిచినందుకు 120 సంవత్సరాలే నోవాహు కాలం అన్నాడు. అబ్రహాం గారు నోవాహు కాలం తర్వాత వాడు. నోవాహు ముందు కాలం వాడు, తర్వాత అబ్రహాం దేవుడి కోసం బ్రతికాడు కాబట్టి 120 సంవత్సరాలని అధిగమింపజేశాడు. తెలుసా ఎవరి కోసం? అబ్రహాం కోసం 120 సంవత్సరాలను దాటేటట్టుగా చేశాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది తెలుసా? ఆయన కోసం ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో వారిని ఆయుష్కాలం పెంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయన కోసం ఇష్టంగా బ్రతకరో వారి ఆయుష్కాలం తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి ఆ 2 హక్కులు ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుడికి ఆ 2 హక్కులు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరికి లేవు ఆ హక్కులు, దేవుడికి మాత్రమే ఉంది. ఎందుకంటే పోషించేవాడు, ఈ సృష్టిని కలగజేసాడు కాబట్టి నీ కోసం ఏది చేయటానికైనా ఇష్టపడతాడు ఆయన. ఇప్పుడు నోవాహు కాలంలో 120 అన్నాడు, 120 అన్నాడు నోవాహు కాలంలో. ఇప్పుడు అబ్రహాం గారి కాలంకి వచ్చేసరికి ఆ 120 అన్నాడా 120ని మించాడు. చూడండి ఒకసారి, నీతిగా బతికిన అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆదికాండం 25వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, రాసుకోండి, మీరు రాసుకొని 25వ అధ్యాయం 7వ వచనం. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. చూసారా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175. నోవాహు కాలంలోనే ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 120 సంవత్సరాలు. అంటే అబ్రహాం ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఎన్ని సంవత్సరాలు? 55 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అబ్రహాం నీతిగా బ్రతికాడు కాబట్టి దేవుడు తన మాటని ఆయనే పెంచుకోగలడు. మాట ఇస్తాడు, ఆయన కోసం బ్రతికితే అవసరమైతే అన్ని పెంచగలడు. ఆ శక్తి సామర్థ్యం ఎవరిలో ఉంది? దేవుళ్ళో ఉంది. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అంటే 120 చేశాడు అబ్రహాం గారు, దేవుడికి ఇష్టంగా బ్రతికాడు కాబట్టి ఇంకా 55 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతికినట్టు చేశాడు. అంటే 175 సంవత్సరాలు బ్రతికాడు అబ్రహాం.
ఉం? ఇక తన కుమారుడు గురించి మనం ఆలోచించగలిగితే అబ్రహాం కుమారుడు ఇస్సాకు చూడండి, ఆది కాండము 27 అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా దేవుడి కోసం బ్రతికితే నీ ఆయుష్కాలం పెంచగలడు, దేవుడి కోసం బ్రతికితే నీకు ఆరోగ్యం ఇవ్వగలడు, దేవుడి కోసం బ్రతికితే నీ పాపాలన్నీ క్షమించి నీకు నీతిమంతుడిగా చేయగలడు, దేవుడి కోసం బ్రతికితే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఇది బైబిల్ చెబుతుంది. నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే నీకు పాతాళం ఉంటుంది, నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే నీ ఆయుష్కాలం పడిపోతుంది. ఇవి కూడా ఉన్నాయి. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు. కానీ మాట వినకపోతే అదే దేవుడు కోపం చూపిస్తాడు. కోపం కూడా ఉంది ఆయనకి. ఇక్కడ చూడండి, ఇస్సాకు గారికి ఇంకెంత వయసు ఉందో ఆది కాండం 27 2వ వచనం కూడా చూద్దాం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లుని తీసుకొని 27 అమ్మా 27 2వ వచనం చూడు. ఏం చదువుతున్నా? 27 అధ్యాయం 2వ వచనం. 27 అధ్యాయం 2వ వచనం. చూడండి, ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఇస్సాకు, నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూసారా, నేను వృద్ధుడను అంటే మంచి ముసిలితనం వచ్చిన దాకా బతికాడు ఇస్సాకు. అంటే మరణదినం ఆయనకు తెలియదంట. అంటే ఈ ప్రపంచంలో మరణదినం ఎవరికి కూడా తెలియదు, రేపు ఏం సంభవిస్తుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మరణదినం తెలియదని భక్తులే ఒప్పుకుంటున్నారు. మనకు కూడా తెలియదు, ఏ క్షణం చనిపోతామో తెలియదు అని అంటూ వృద్ధుడు అంటే పండు ముసిలోడు దాకా ఉన్నాడు. ఉండి ఏ వయసులో చచ్చిపోయాడు తెలుసా? 35 అధ్యాయం చూడండి, ఆది కాండం 35 అధ్యాయము 35 28 29 వచనాలు చూడండి. ఏ వయసులో చనిపోయాడు? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. చూసారా, ఎన్ని సంవత్సరాలు? 180. తన తండ్రి ఎన్ని సంవత్సరాలు బతికాడు? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బతికాడు? 175. తన కుమారుడు ఎన్ని సంవత్సరాలు బతికాడు? 180. అంటే తండ్రి మీద 5 సంవత్సరాలు ఎక్స్ట్రా కుమారుడు బతికాడు. అంటే ఎంత నీతిగా బ్రతికాడు ఇస్సాకు గారు చూడండి. తన నీతిని బట్టి ఆయుష్కాలం పెంచుతున్నాడు ఆయన. నాడు చాలామంది ఏంటంటే దేవుడి మాటలు అన్నీ అనుసరించి నడిస్తే, దేవుడి చిత్తం అన్నీ మనం అనుసరించి నడిస్తే నీకు అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, ఆయుష్కాలం పెంచుతాడు, ఆరోగ్యం ఇస్తాడు. మనం ఏమి నడవకుండా ఏమి పాటించకుండా దేవుడిని మొరపెట్టుకున్నందువల్ల ఉపయోగం లేదు. మొరపెట్టే ముందు, దేవుడికి మొరపెట్టే ముందు ఆయన చెప్పిన మాటలన్నిటిని నేను వింటున్నానా అని ఒక్కసారి ఆత్మీయ విమర్శ చేసుకోవాలి. నేను ఆజ్ఞలు గైకుంటున్నానా అని ఆత్మీయ విమర్శ చేసుకోవాలి. కాబట్టి అబ్రహాము దేవుడికి కోసం నీతిగా బ్రతికాడు కాబట్టి 175 సంవత్సరాలు ఇచ్చాడు. ఇస్సాకు, తన కుమారుడిని ఇస్సాకు దేవుడి కోసం నీతిగా బ్రతికాడు కాబట్టి 180 సంవత్సరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఇప్పుడు యాకోబు ఎన్ని సంవత్సరాలు బతికాడు చూడండి ఒకసారి. ఆది కాండము 49 అధ్యాయము 29 నుంచి మనం చూడగలిగితే 33వ వచనం వరకు చూద్దాం. చదవాలి త్వరగా. ఆది కాండము 49 అధ్యాయము 28 నుంచి 33 వరకు. ఇవన్నీ ఇశ్రాయేలీల 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెని చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లా, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్యుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుటి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్నది, మక్పేల పొలంలో ఉన్నది. అబ్రహాము ఆ పొలమును హిత్యుడగు
ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యంగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెబెకాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను అన్నాడండి. అంటే మంచి ముసిలితనం అందు కూడా యాకోబు గారు మరి బ్రతికాడు. ముసిలితనం అప్పుడు కూడా బ్రతికాడు. మరి ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఇక్కడ లేడు కదా, లేదు. 47 అధ్యాయంలోకి వెళ్దాం. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటానికి మనకు అక్కడ తెలిసిద్ది. 47 అధ్యాయము 26వ వచనం చదువుదాం. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యేసోబు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించాను. 47:26 వచనం అదేనా? 26. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతాన అభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు దీవించిన సంవత్సరములు 140 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 147. అంటే 27 సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతికాడు 120 మీద. అంటే ఎందుకు బ్రతికారు? ఎలా ఎందుకు బ్రతికారు అంటే దేవుడి కోసం నీతిగా బ్రతికారు కాబట్టి వారి ఆయుష్కాలాన్ని దేవుడు పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయుష్కాలం ఒక్కటే కాదు, వాళ్ళ దృష్టి మందం కాలేదు, వాళ్ళకు వణుకు రాలేదు, మంద దృష్టి రాలేదు, మంచి పటిష్టమైనటువంటి బలంతో చనిపోయారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? దేవుడి కోసం బ్రతికితే ఆయుష్కాలం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, చివరికి చనిపోయినాక ఏమి ఇచ్చాడు? వాళ్ళకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. అంటే దేవుడి కోసం నీతిగా బ్రతికితే ఇన్ని నీకు వస్తాయి. బ్రతకకుండా నువ్వు దేవుణ్ణి అడగటం కాదు. మనం అందరూ ఏం చేయాలంటే బ్రతికి అడగాలి. బ్రతికితే అడగాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మరి వీళ్ళందరూ అడిగారా దేవుణ్ణి? నాకు 180 సంవత్సరాలు ఇయ్యి, నాకు 175 సంవత్సరాలు ఇయ్యి, నాకు 147 అని అడిగారు. వీళ్ళు అడగల, దేవుడే బ్రతికిచ్చాడు. ఇది తెలుసుకోవాలి మనం. ఇక ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఇక ఆదికాండం 50 అధ్యాయం, ఆదికాండం 50 అధ్యాయంలో 26వ వచనం కూడా చూద్దాం. 26వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, యోసేపు 110 సంవత్సరములు గలవాడై మృతి పొందెను. యోసేపు దగ్గరికి వచ్చేసరికి మరి యోసేపు కూడా నీతిమంతుడే, ఎంతో నీతిమంతుడు ఆయన. కానీ దేవుడు ఆ ఆయుష్కాలం ఇక ఆయనకి ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే దేవుడి కోసం బ్రతికిన వారికి ఆయుష్కాలం పెంచుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్కాలం పెంచుతున్నాడు. కానీ భక్తిహీనంగా మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాడు తెలుసా? భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటను మనం వినకుండా, దేవుడి చిత్త ప్రకారం మనం నడవకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు, ఈ లోకంలో ఉన్న వాటి ప్రకారం మనం బ్రతికితే అదే భక్తిహీనత. మరి భక్తిహీనతగా ఉంటే ఆయుష్కాలం కానీ ఆరోగ్యం కానీ ఏమైపోద్ది? చూడండి ఒకసారి.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. చాలమ్మా. భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్ది? భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్ది? తక్కువైపోద్ది అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనంగా మనం ఉండకూడదు. భక్తిహీనంగా ఉంటే మన ఆయుష్ తగ్గిపోతుంది అంటున్నాడండి. ఈ భూమి మీద భక్తిహీనులుగా మనం తిరగకూడదు. భక్తి అనగా అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండటమే భక్తి. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని అంతటిని అంటించుకొని బ్రతకటమే, ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కోసం బ్రతకటమే భక్తిహీనత. దేవుడిని విడిచిపెట్టి బ్రతకటమే, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి బ్రతకటమే భక్తిహీనత. ఈ భక్తిహీనుల ఆయుష్ ఏమైపోతుంది అన్నాడు? తగ్గిపోతుంది అంటున్నాడు. తగ్గిపోతుంది. చూసారా? అందుకే ప్రసంగి గ్రంథంలో ఏమంటాడంటే, ప్రసంగి 7:17 ఏమన్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో భక్తిహీనంగా తిరగొద్దు అంటాడు. అంటే భక్తిగా నువ్వు ఉండాలి కానీ భక్తిహీనంగా నువ్వు తిరగకూడదు. అలా తిరిగితే ఏమైందంటే నువ్వు ఆయుష్కాలం తగ్గిద్ది, అకాలంలో నువ్వు మరణిస్తావు అనే పదాన్ని వాడతాడు చూడండి ఒకసారి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు అన్నాడు. నీ కాలానికి ముందుగా నువ్వేళ చనిపోదువు అంటున్నాడు. నీ కాలానికి ముందు నువ్వు ఎలా చనిపోతావు అంటున్నాడు. అంటే అధికంగా దుర్మార్గ పనులు చేసినా, బుద్ధిహీనంగా తిరిగినా మనిషి కాలానికి ముందే చనిపోతాడంట. అంటే అర్థం ఏంటి? ఆయుష్కాలం తగ్గిపోతుంది. భక్తిహీనుల ఆయుష్కాలము తగ్గిపోతుంది. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇప్పుడు మనం భక్తిహీనంగా ఉన్నామా? దుర్మార్గంగా తిరుగుతున్నామా? దేవుడిని వదిలిపెట్టి తిరగటమే దుర్మార్గం. తిరుగుతున్నామా? అలా తిరిగితే ఏమైందంటే మన ఆయుష్కాలం తగ్గిపోయింది. తగ్గిస్తానంటున్నాడు. దేవుడికి ఏది ఉంది? ఏ శక్తి ఉంది? పెంచగలిగిన శక్తి ఉంది, తగ్గించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక విషయాన్ని గమనించుకోండి. మనకి రోగం ఉండా, సమస్య ఉండా, బాధ ఉండా, ఏది ఉండా దేవుడికి ఇష్టంగా కానీ మనం బ్రతికితే ఏది కూడా ఏమీ చేయలేదు. కానీ దేవుడికి ఇష్టంగా కానీ మనం బ్రతకపోయామంటే మాత్రం అది ప్రతిది కూడా మన మీద తిరుగుబాటు చేస్తాయి. ప్రతిదీ మన మీద తిరుగుబాటు చేస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక మరొక మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథం 9:21 వచనం కూడా చూడండి. 9వ అధ్యాయం 21 వచనం. మరణానికి దేవుడి కోసం కానీ మనం బ్రతకపోతే మరణానికి మన మీద ఆశ పుట్టిద్దంటండి. నిజమండి. చూడండి మాటలు, దేవుడి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో. ఇర్మీయా గ్రంథం 9:21 వచనం. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఏటకెక్కుతుందంట? కిటికీలు ఎక్కుతుందంట. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు దేవుడికి కోసం పిల్లలు బ్రతకట్లేదు, పెద్దవారు బ్రతకట్లేదు. కాబట్టి మరణము వారి కిటికీలు ఎక్కుతుందంట. కిటికీలు ఎందుకంటే ఎప్పుడు గాలి కోసం కిటికీలు తీస్తాం కదా. గాలి కోసం మనం తీస్తాం. కానీ మనం దేవుడి కోసం బ్రతకపోతే ఎవరొస్తారు? మరణం వచ్చిద్దంట లోపలికి. చూసారా? అందుకని మనం దేవుడి కోసం బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి ప్రియమైన దేవుడి బిడ్డలారా. భక్తిగా మనం బ్రతకాలి. ఇక తర్వాత లోకాసు సువార్త 13వ అధ్యాయము 3-4 వచనాలు కూడా మనం చూడగలిగితే, లోకాసు సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు కూడా మనం చూడగలిగితే చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మంచి మాటలు చెప్తాడు. అమ్మ 2వ వచనం నుంచి చదువమ్మ. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందుకు వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల, అంతేనమ్మా? పొందని ఎడల అదిగో చూడండి ఏమన్నాడు అంటే, మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశిస్తారన్నాడు.
అంటే ఎలాగ నశిస్తారు? పైన సందర్భం మనం చూస్తే ఒక గోపురం కూలిద్ది. గోపురం కూలి సుమారు చాలామంది చచ్చిపోతారు అక్కడ. ఎందుకు చచ్చిపోయారని, వారేదో పాపం చేశారని యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొందరు అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, వారు పాపం చేశారని మీరు అంటున్నారా? గోపురం కూలింది ఒక చోట ఏమో వాళ్ళ యొక్క బలులకి వాళ్ళని చంపేసి అర్పిస్తారు, బలులు అర్పిస్తారు. ఈ 2 సందర్భాలు జరుగుతాయి. వారు ఎందుకు చచ్చిపోయారు అని అంటే, పాపం చేస్తే చచ్చిపోయారని అంటున్నారు పక్కనోళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వారు పాపం చేసి చచ్చిపోయారని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు అని అంటున్నాడండి. అలాగే అయిపోతారు. అంటే దేవుడి దగ్గర మనం మారు మనసు పొందాలి. దేవుడి దగ్గర భక్తి కలిగి బ్రతకాలి. భక్తి మారు మనసు కలిగి బ్రతికితే దేవుడు అవసరమైతే మన ఆయుష్కాలాన్ని పెంచుతాడు కూడా. మనకు ఆరోగ్యాన్ని ఆయనే ఇస్తాడు. మనం చనిపోయినాక నిత్య జీవాన్ని ఆయనే మనకిచ్చేది. దేవుడి కోసం బ్రతికితే ఇన్ని ఫెసిలిటీలు ఉంటాయి. దేవుడి కోసం బ్రతకపోతే అలాగే ఉంటాయి. నరకంతో కూడినవి, భూమి మీద ఆయుష్కాలం తగ్గిపోవటం, మళ్ళీ అనారోగ్యం పాలైపోవటం, ఇవి కూడా ఉంటాయి. కాబట్టి మారు మనసు పొందకపోతే మీరందరూ అలాగే నశించెదరు అని చెప్తున్నాడు. ఈ మాట అంటుంది ఎవరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తు సామాన్యమైన మనిషి కాదు. యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఈ మాట, మారు మనసు పొందాలన్నాడండి. ఇక నెహెమ్యా గ్రంథం 9:35 కూడా చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 9:35 కూడా మనం చూడగలిగితే ప్రేమందుడు బిడ్డలారా, చూడండి ఒకసారి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయిరి. చూసారా? భూమిని ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలుకు భూమిని ఇచ్చాడు, ఆ కానాను దేశాన్నే ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్నే ఇచ్చాడు. కానీ వాటిని తింటున్నారు, వాటిని అనుభవిస్తున్నారు, కానీ ఆయన్ని సేవించలేదంట. అంటే ఆయన మాట వింటలేదంట, ఆయన ఆజ్ఞలు గైకొంటలేదంట. అప్పుడు ఏం జరిగిందో చూడండి ఒకసారి. చదువమ్మా 35 నెహెమ్యా 9:35 తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. చూసారా? తమ చెడు నడతను విడిచి మారు మనసు పొందరైరి అన్నాడండి. ఏమండి? మారు మనసు పొందలేదంట. భూమిని ఇచ్చాడు వాళ్ళకి, భూసారాన్ని ఇచ్చాడు, కాయల్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినా కూడా వారు తమ చెడు నడతలను మాత్రం మానలేదంట, దేవుడి వైపు తిరగలేదంట. మరి ఇట్టటి వల్ల ఆయుష్కాలం దేవుడు పెంచుతాడా ఉంచుతాడా? ఖచ్చితంగా తీసేసేస్తాడు. ఎందుకంటే దేవుడు మాట వింటే అబ్రహాం ఆయుష్కాలం పెంచాడు. దేవుడు కోసం నీసుగా బ్రతికితే ఇస్సాకు ఆయుష్కాలం పెంచాడు, యాకోబు ఆయుష్కాలం పెంచాడు. అయితే కిందకు వచ్చేసరికి ఏమన్నాడంటే, భక్తిహీనులుగా ఉంటే వారి ఆయుష్ తగ్గిపోతుందని చెప్పాడు. అందుకే ఈనాడు చూడండి అకాల మరణాలు ఎలా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మరణం 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 మృదంగం మోగిపోతుంది ఎక్కడ చూసినా. ఏ వయసులో? చిన్న వయసులోనే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు మరణానికి బలైపోతున్నారు. ఎందుకు వస్తుందంటే మరణం భక్తిహీనంగా ఉంటున్నారు. భక్తిహీనంగా ఉండి చేయరాని పనులను చేసి ఆ కాలంలో మరణాలు మనుషులు తెచ్చేసుకుంటున్నారు. చూసారా? అందుకని మనకి దేవుడి కాపుదల కావాలన్నా, దేవుడి యొక్క కృప కావాలన్నా, దేవుడి యొక్క ఆయుష్ మనకి ఇవ్వాలన్నా, మరి దేవుడి యొక్క ఆరోగ్యం మనకి ఇవ్వాలన్నా, మన కుటుంబాలు నెమ్మదిగా సమాధానంగా మరి ఉండాలన్నా ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? భక్తిగా బ్రతకటమే మార్గం. అర్థమవుతుందా?
భక్తిగా బ్రతకటమే మార్గం, నీతిమంతులుగా బ్రతకటమే మార్గం. అలా బ్రతికితే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తాడు, పెంచుతాడు. అవసరమైతే దేవుడు నీకు నీ పాపాలన్నీ క్షమిస్తాడు, నీ కుటుంబంలో నెమ్మది సమాధానం ఇస్తాడు. రేపు నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను తిరిగి భూమిలో నుండి పైకి లేపుతాడు, నీకు పునరుద్ధానం ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు మనం ఆలోచించాలి. మన ఆయుష్కాలం తగ్గిపోవటానికి కారణము, మన ఆరోగ్యం కోల్పోవటానికి కారణము, మనం పాతాళానికి పోవటానికి కారణము భక్తిహీనతే. అందుకని మనం భక్తిహీనంగా ఉండకూడదు, భక్తిపరులుగా ఉండాలి. ఈనాడు చాలామంది భక్తిహీనంగానే ఉండిపోయారు. అందుకే చాలా ఉపద్రవాలు చిక్కుకుంటున్నారు, మరణానికి పాత్రులు అయిపోతున్నారు. ఇంకో మాట చూద్దామండి ప్రియమైన బిడ్డలారా. ప్రకటన గ్రంథం 14:13 వచ్చిన కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 14 అధ్యాయము, ప్రకటన గ్రంథము 14 అధ్యాయం 13 వచ్చిన చూద్దాం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పుట వింటిని. చూసారా, నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును అన్నాడు. చాలు అమ్మా, ఏమన్నాడు? ప్రభువునందు ఇప్పటి నుంచి, అంటే ఈ ప్రకటన గ్రంథం రాసినప్పటి నుండి, 1వ శతాబ్దం నుండి అని అర్థం. యేసు ప్రభు వచ్చినప్పటి నుండి అని అర్థం. ఎవరైతే ప్రభువునందు మృతి పొందుతారో వారు ధన్యులు. లోకమందు మృతి పొందితే, పాపమందు మృతి పొందితే వాళ్ళు నిత్యమైన నాశనానికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు లెగవరు. నిత్యము బాధ, వేదన, పళ్ళు కొరుగటం, దిగులు, నిరంతరం అగ్నిగుండంలో. ఇక ఒక్కసారి లోపలికి వెళ్తే తిరిగి రావటానికి అసలు అవకాశం కూడా లేదు. ఏమండి, ముగించుకున్నాం. ఇంకా బోరు బావులు ఉంటే తెలుసుగా మీకు, బోరు బావులు అంటారు. ఈ బోరు బావులు సుమారు 300 అడుగుల లోతులు తీస్తాడు లోపలికి. 300, 400 అంత లోతులో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం వార్తల్లో చూసాము, దాని మీద మూత పెట్టినప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళినటువంటి పిల్లలు తిరిగి వస్తారేక అక్కడ ఏం జరిగిద్ది? ఆక్సిజన్ ఉండదా, ఊపిరి ఆడదు, ఎటు చూసినా కానీ నీళ్లు, ఊపిరి ఆడదు. అంత లోతుల్లోకి వెళ్ళినాక ఇక వెనక్కి రావటం అనేది అసంభవం. అంటే భూమి మీద ఒక 300 అడుగుల లోతుల్లోకి వెళ్ళినటువంటి, ఒక బోరుబావులోకి వెళ్ళినటువంటి వారు ఎవరైనా కానీ వెనకకు రావటం అనేది ఇక అసంభవం. శవం అయితే ఒకళ్ళు తీయాలని తలుచుకుంటే ఎన్నో రోజులు బట్టి తవ్వాలంటే బయటకు తీసేసరికి చచ్చేపోతారు. మరి అలాంటిది ఇక వాళ్ళు తీరు. మరి అలాంటిది నరకంలో పడ్డారనుకోండి, అది బోరు బావు లాంటిది కాదు. అది అర్థమవుతుందా? అది బోరు బావు లాంటిది కాదు సుమి. కోట్ల మంది వెళ్ళారంట ఆడికి. ఎక్కడికి? నరకంలోనికి కోట్ల మంది వెళ్ళారంట. కోట్ల మంది వెళ్ళినా ఇంకా నాకు ఆకలి అవుతుంది అంటున్నంట. అది చూసారా, కోట్ల మంది వెళ్ళి. ఇప్పుడు మనం అన్నం తింటామండి, మనం అన్నం తింటున్నప్పుడు ముద్దలు కలుపుకొని తింటాం, పళ్ళు నిండా వేసుకుని ముద్దలు కలుపుకొని తిండి, పొట్ట నిండినాక ఇంకేమంటాం? వద్దు 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 అంటాం. అది అట్ట అందంట, అసలు వద్దు అని అందంట అది. చూసారా, ఎన్ని కోట్ల మంది వెళ్ళినా కానీ ఆకలి అవుతుంది అంటద్దంట. అందుకని మరి దాని ఆకలి తీరుతావు నువ్వు? దేవుడి చిత్తం నెరవేరుస్తావా? చూసారా, నిన్ను తినేసిద్ది అది. అందుకని నిన్ను అది తినేయకుండా ఉండాలంటే నువ్వు భక్తిపరుడుగా బ్రతకాలి, భక్తిపరురాలుగా బ్రతకాలి, నీతిమంతులుగా బ్రతకాలి, యథార్థవంతులుగా బ్రతకాలి. యేసు రక్తంలో మన పాపాలన్నీ క్షమించబడాలి. దేవుడి కోసం మనం మరి బ్రతకాలి. అలా బ్రతికితే నీకు క్షేమస్థితి ఉండిద్ది. నేను చెప్పాను కదా, నీకు ఆయుష్కాలం పెంచాలన్నా ఆయన పెంచగలడు, మనుషుల చేతిలో లేదు. ఆరోగ్యం ఇవ్వగలడు, ఆయన ఇవ్వగలడు. పాపాలను క్షమించగలడు. అలాగని చేయమని కాదు సుమి, చేయమని కాదు, చేసినవి క్షమించగలడు. ఆ తర్వాత నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఏదైనా సరే ఆయన చేతుల్లో ఉంది. అది మళ్ళీ నీ చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. కాబట్టి దేవుడు నరుల ఆయుష్కాలాన్ని ఎందుకు ఆనాడు తగ్గించుకుంటూ వచ్చాడు? ఎందుకు దేవుడి కోసం బ్రతికిన వారికి ఎందుకు పెంచుకుంటూ వచ్చాడు?
నీతిగా బ్రతికితే ఆయుష్కాలాన్ని పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వారికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. నీతిగా బ్రతకపోతే భక్తిహీనుల ఆయుష్కాలం తగ్గిపోద్దని చెప్పాడు. చాలామంది భక్తిహీనులు బైబిల్లో చచ్చిపోయారు, అర్ధాయుషులోనే చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి మనందరం కూడా ఈ మాటలు విన్నటువంటి మనందరం కూడా దేవుడు మన ఆయుష్కాలం పెంచాలన్నా దేవుడి కోసం బ్రతకాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, దేవారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి, చదువుకోవాలి, గ్రహించుకోవాలి, నేర్చుకోవాలి, అభ్యసించాలి, పాటించాలి, ప్రకటించాలి. ఇన్ని మనం చేస్తే దేవుడు మనకి సమృద్ధిగా మంచి బ్రతుకునిస్తాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, ఇవన్నీ కూడా మనకిస్తాడు. నీ ఆయుష్కాలం కూడా పెంచగలడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఆయుష్కాలం పెంచే శక్తి ఉంది. కాబట్టి మనందరం కూడా మరి అలాగ జీవిద్దాం, భక్తిపరులుగా జీవిద్దాము. మరి ఆయుష్కాలము పెంచుకుందాము, ఆరోగ్యాన్ని దేవుడి చేతిలో తీసుకున్నాము. అలాగే మరి మనం చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని కూడా దేవుడి ద్వారా మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరము తలలో ఉంచుకోండి. మరి మన మధ్య ఉన్నటువంటి